నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను. మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను. మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను. మనలను ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. శాశ్వత ప్రేమ చూపించెను. సిలువపై రుజువు గావించెను. శాశ్వత ప్రేమ చూపించెను. సిలువపై రుజువు గావించెను. తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులుగా చేసెనుగా. తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులుగా చేసెనుగా. శుద్ధులుగా చేసెనుగా. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. తండ్రి వలెనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను.
అర్పించేను సిలువపై అర్పించేను ఆత్మ శరీర ప్రాణములల్ అర్పించి ప్రభును స్తుతిద్దాము ఆత్మ శరీర ప్రాణములల్ అర్పించి ప్రభును స్తుతిద్దాము హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే ఎల్లప్పుడూ ప్రభుకే ప్రేమ నమ్మకము గల పరలోక తల్లి తన కుమారుని పల్పెను రక్తము చెల్లించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను సిలువపై అర్పించెను 263 ప్రభు యేసు నాకే నీ సర్వము నిశ్చితి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ప్రేమను బట్టి అర్పించుకొల్తివి నాకై ప్రేమను బట్టి అర్పించుకొల్తివి నాకై ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి శిరస్సు నిశ్చితివి ముల్ల మకుటముకై రక్షక నా పాపముల కొరకే శిరస్సు నిశ్చితివి ముల్ల మకుటముకై రక్షక నా పాపముల కొరకే సాయిల్పజాల నివేదన బహుగా సాయిల్పజాల వేదన బహుగా సాధించితివి ప్రేమ తోడా సాధించితివి ప్రేమ తోడా ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి కన్నుల నిశ్చితివి కన్నీరు కాచా కరుణించి నా స్థితిని చూచి కన్నుల నిశ్చితివి కన్నీరు కాచా కరుణించి నా స్థితిని చూచి కరిగే నీ హృదయం దుఃఖల్పు తోడా కరిగే నీ హృదయం దుఃఖల్పు తోడా వేదనతో ఏడ్చితివి వేదనతో ఏడ్చితివి ప్రభు యేసు నాకై నీ సర్వము నిశ్చితివి
ప్రాయచిత్తంబై బలి అయిపోతీవి, ప్రాణము నా కొరకై అర్పించి పొందితినెంతో గొప్ప రక్షణను, పొందితినెంతో గొప్ప రక్షణను. పాప పశ్చాత్తాపము నుండి, పాప పశ్చాత్తాపము నుండి ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ, ఇంతగా ప్రేమించితి వెల్దులకు. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ, ఇంతగా ప్రేమించితి వెల్దులకు. వందనమర్పిల్తు నీ పాదములకే, వందనమర్పిల్తు నీ పాదములకే. పొందుగా నీ వాడనైతిని, పొందుగా నీ వాడనైతిని. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. నా ఎడల నీదు సంకల్పమేగా, నీ స్వాస్యమను భావించుటకు. నా ఎడల నీదు సంకల్పమేగా, నీ స్వాస్యమను భావించుటకు. నీ తోడ నిరతం నేనుండునట్లు, నీ తోడ నిరతం నేనుండునట్లు నీ అధికారం ఇచ్చితివి, నీ అధికారం ఇచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రేమను బట్టి అర్పించుకుంటివి నాకై, ప్రేమను బట్టి అర్పించుకుంటివి నాకై. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము నిచ్చితివి. 280 పాట కూడా పాడుకుందాం. పూజనీయుడు యేసు ప్రభు. 280. పూజనీయుడేసు ప్రభు, పల్లు నిందలు పొందితివా నాకై. పూజనీయుడేసు ప్రభు, నీ స్వకీయులే నిల్చిన నిన్నంగీకరించకపోయినా, నీ స్వకీయులే నిల్చిన నిన్నంగీకరించకపోయినా, ఎన్నో బాధలను నిదివా నాకై, ఎన్నో బాధలను నిదివా నాకై. సల్లు
దేవానాకై పూజనీయుడే సుప్రభు. సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమే అనుభవించితివి. సత్యము మార్గము మరి జీవమై నిత్య జీవమే అనుభవించితివి. వల్చకుడవని నిన్ను నిలిచిరా. వల్చకుడవని నిన్ను నిలిచిరా. ఉదయమయ నజరేయుడా పూజనీయుడే సుప్రభు. బలునిల్లలనుల్ని దేవానాకై పూజనీయుడే సుప్రభు. యోగగోత్రపు ఓ సింహమ అచల్ తరయిత దైవమా. యోగగోత్రపు ఓ సింహమ అచల్ తరయిత దైవమా. అదమూలు నిన్ను సమరయుడనిరా. అదమూలు నిన్ను నాథుడా నిన్ను బహుదూషించిరే. పూజనీయుడే సుప్రభు. బలునిల్లలనుల్ని దేవానాకై పూజనీయుడే సుప్రభు. దూషించు శత్రు సమూహములల్ నీవిల్చి ఎంతో క్షమించితివి. దూషించు శత్రు నీవిల్చి ఎంతో క్షమించితివి. దూషకుడవని నిన్ను దూషించిరా. దూషకుడవని నిన్ను దూషించిరా. దోషరహితుడా నా యేసు ప్రభు. పూజనీయుడే సుప్రభు. బలునిల్లలనుల్ని దేవానాకై పూజనీయుడే సుప్రభు. దయ్యములు నిన్ను చూచి వణకినను. దయ్యముల ఆరాధోలినను. దయ్యములు నిన్ను చూచి వణకినను. దయ్యముల ఆరాధో దయ్యముల పట్టిన వాడనిరే. దయ్యముల పట్టిన వాడనిరే. ఉదయమయ నా యేసు ప్రభు. పూజనీయుడే సుప్రభు. బలునిల్లలనుల్ని దేవానాకై పూజనీయుడే సుప్రభు. మధురల్ నీ నామం అతి మధురం. మధురా గీతముతో నిన్నారాధింతును. మధురల్ నీ నామం అతి మధురల్. మధురా గీతముతో నిన్నారాధింతును. వదిలించబడితివే ఈ పాపికై. వదిలించబడితివే ఈ పాపికై. వందితా ప్రభు నిన్ను పూజితును. పూజనీయుడే
దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం. ఇరవై 21వ వచనం అందరం కలిపి చదువుదాం. కీర్తనలు 69, 21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన నిన్ను ఆరాధించుట కొరకై నరమాత్రులమైన మమ్ములను జ్ఞాపకం చేసుకొని రక్షించుకున్న దాని కొరకై స్తుతులు. నిన్ను ఆరాధించుట కొరకై ఈ మానవ మాతృను అంగీకరించావు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రభు దినమందు ప్రభు పాద సన్నిధిని చేరి నిన్ను కీర్తించుట కొరకై మీరు అనుగ్రహించిన కృప కొరకై స్థుతులు. ఆత్మతో సత్యముతో యథార్థముగా మా జిహ్వా ఫలములు హృదయార్పణ అంగీకరించకముందు నీ వాక్యపు వెలుగులో ప్రభా లేఖనముల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరిచి ఆత్మతో నింపి వాక్యానుసారమైన ఆరాధన చేయుటకు సిద్ధపరచండి. బలహీనుడను అయోగ్యుడను అపాత్రుడను సంపూర్ణంగా మరుగుపరిచి నీ బోరగా మాత్రమే నన్ను వాడుకునమని కోరుతూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆకాశ మహాకాశుల పట్టజాలని గొప్ప దేవుణ్ణి ఆరాధించుట కొరకై ఆయన కృపాసింహాసనం దగ్గరికి మనం వచ్చాం. మన దేవుడు అత్యున్నతమైనటువంటి సింహాసనాసీనుడిగా ఉన్నాడు, మహిమ కలిగిన దేవుడిగా ఉన్నాడు, మహా తేజస్సు కలిగి ఎవరునూ సమీపింపరాని అద్భుతమైనటువంటి వెలుగుతో నింపబడిన వాడిగా ఉన్నాడు. ఎవడునూ ఆయనను చూడలేదు, చూడనేరడు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. అటువంటి గొప్ప మహా తేజస్సు కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించుట కొరకై ఆయన మందిరంలో ఆయన ప్రజలతో కలిసి ఆయన యొక్క పాదపీఠం ఎదుట సాగిలపట్టు కొరకై మనము సమకూర్చబడ్డాం. భక్తుడైనటువంటి సొలొమోను అంటాడు, ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు అంటాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించుటకు ఏమాత్రం ఏ విధమైన మనలో అర్హత లేదు. కేవలము దేవుని దృష్టిలో మనము పురుగు వంటి వారము. యెషయా గ్రంథంలో భక్తుడు రాస్తాడు, ఆయన చూస్తేనంట పరలోకం నుండి మిడతల వలె మనం కనిపిస్తున్నామంట. అంత బలహీనమైనటువంటి అనుభవాలు స్వభావము కలిగిన వారం. అటువంటి వారం అంటే మనలను ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుని ఆరాధించుట కొరకై అర్హులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన పరమదేవుడు అంట. ఆయన పరమదేవుడు, పరమ ప్రభువు అంటాడు భక్తుడైనటువంటి మోషే ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం. ఎలా అనగా, నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించుట కొరకై, పరమదేవుణ్ణి పరమ ప్రభువుని ఆరాధించుట కొరకై
ఆ మహిమ కలిగిన దేవుని ఆరాధించుట కొరకే, ఆ మహాదేవుని ఆరాధించుట కొరకే, ఆ పరాక్రమం కలిగినటువంటి దేవుని ఆరాధించుట కొరకే, ఆ భయంకరుడైన దేవుని ఆరాధించుట కొరకే మనలో ఏ అర్హత లేకపోయినప్పటికీ ప్రేమ చేత రక్షించుకొని విమోచించుకొని ఆయన ప్రజలుగా మనలను చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, రాజునటువంటి నెబుకద్నెజరు ఆ దేవుణ్ణి పొగుడుతూ ఏమంటున్నాడో చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 46-47 వచనాలు. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింపనాజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడివే. మాట చూడండి, నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడు. కాబట్టి ఆయన దేవతలకు దేవుడు, ప్రభువులకు ప్రభు. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చదువుతాం, ప్రభువులు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు అనేకులున్నాను, మనకు ప్రభువు ఒక్కడే, ఆయన ద్వారా సమస్తమును కలిగను, ఆయన ద్వారా మనం ఉన్నాము అంటాడు భక్తుడు, అంటాడు పౌలు. కాబట్టి ఆయన దేవతలకు దేవుడు, ప్రభువులకు ప్రభు, లేక రాజులకు రాజు. ఇదే మాట తిమోతికి పత్రిక రాస్తూ అంటాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించుట కొరకై ఎన్నిక లేని పాపి అయిన మానవుణ్ణి దేవుడు ఏర్పరచుకొని నియమించుకొని ఆయన బిడ్డలుగా చేసుకుని, ఆయన కుమారులుగా, ఆయన సొత్తుగా, ఆయన స్వకీయ సంపాద్యముగా చేసుకొని ఆ గొప్ప దేవుని ఆరాధించేటువంటి గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. అందుకని మోషే ఇశ్రాయేలు ప్రజలకు రాస్తూ ఏమంటాడు, ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అంటాడు. కాబట్టి దేవుడు మనల్ని రక్షించుకుంటకే ఇష్టపడ్డాడు. మనము దేవుని ఎరగని వారమైనప్పటికీ, అన్యజనులమైనప్పటికీ, దైవత్వము లేని వారమైనప్పటికీ, వాగ్దాన నిబంధన లేకపోయినప్పటికీ, ఇశ్రాయేలులతో సౌపర్వత్వం లేకపోయినప్పటికీ, పరజనులుగా పరదేశులుగా జీవిస్తున్నప్పటికీ, అన్యజనులమైన మనలను, భక్తిహీనులమైన మనలను, శత్రువులమైన మనలను, పాపులమైన మనలను, బలహీన స్థితిలో ఉన్న మనలను రక్షించడం కొరకై ఆ దేవుడు ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఈ లోకాన్ని దిగివచ్చి మన కొరకే ప్రాణం పెట్టి సిలువలో బలియాగముగా చేయబడి తను తానే బలిగా అర్పణగా చేసుకున్న ద్వారా ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన గాయములు, ఆయన పొందిన హింస, ఆయన పొందిన అవమానము, ఆయన పొందినటువంటి ప్రతి విధమైనటువంటి మరి లోకంలో ఆయనకు పడినటువంటి ప్రతి పాట్లు మన జీవితమునకు నూతనమైన మార్పు కలుగునట్లుగా చేసి ఈ గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. మనం పాడుకున్న పాటలన్నింటిలో కూడా అదే సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాం. త్యాగ సహితమైనటువంటి ప్రేమను చూపించాడు. మన కొరకే బలియాగముగా, బలి అర్పణగా చేయబడ్డాడు. అందుకని ఎఫెసీ 5:2 మనం చదువుతాం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్లు తండ్రికి తను తాను అప్పగించుకున్నాడు. ఎలాగంటే బలిగా, అర్పణగా. అందులో ప్రేమ ఉంది అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:16 రాస్తాడు, 10వ వచనంలో రాస్తాడు, ప్రాయచిత్తార్థమైన బలిగా ఆయన మన కొరకే అప్పగించుకున్నాడు, లేకపోతే అర్పించుకున్నాడు అని రాస్తాడు. కాబట్టి ఎన్నిక లేని పాపిని రక్షించడం కొరకే దేవాది దేవుడు, మహాకాశం పట్టజాలని దేవుడు, ఆకాశమైన సింహాసనం, భూమైన పాదపీఠముగా చేసుకున్న దేవతలకు దేవుడు, ప్రభువులకు ప్రభు అని పిలవబడేటువంటి ఆ గొప్ప దేవుడు, మహాచుకులిన వాడు, పరమదేవుడు, పరమ ప్రభు, మహాదేవుడైనటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను రక్షించడం కొరకై ఈ లోకమును దిగివచ్చి ప్రాణత్యాగం చేసి నీ విషయమే నా విషయమే కనికరము చూపించి లోకంలో ఏ అర్హత లేకపోయినప్పటికీ, జీవముగల దేవుని దగ్గర రావడానికి మనలో ఏ విధమైన యోగ్యత లేకపోయినప్పటికీ ఆయన కృపాసింహాసనం ఎదుట సాగిలపడి అబ్బా తండ్రి నాయనను మొరపెట్టుకోవడానికి, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించడం కొరకై అర్హులుగా చేసినాడు. అయితే ఆయన ఆరాధించే ముందు మన గత స్థితి ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నవారం,
ఇప్పుడు దేవుడు మనల్ని ఏ స్థితిలోనికి మార్చాడు, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనను స్పష్టముగా చక్కగా మనము ఆరాధించవచ్చు. మానవ జీవితం చూడండి ఎలా ఉందో. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. ఎవరైనా చదవని కొంచెం గట్టిగా. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మానవుని యొక్క జీవితము విషపూరితమైనటువంటి జీవితం, చేదైన జీవితం. మానవుడు దేవుని దగ్గర రావడానికి ఏ అర్హత లేదు. ఎందుకంటే మన దేవుడు మధురమైన వాడు. మనం పరమగీతలో చదువుతాం, నీ నామము మధురమైన నామం. అటువంటి గొప్ప దేవుని దగ్గరికి రావడానికి మనలో అర్హత లేదు. చేదైన జీవితం కలిగిన వారు, మన చూపులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రవర్తన, చేదైనటువంటి అనుభవం. ఒక వచనం చదవండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 22వ వచనం. మానవుని యొక్క హృదయం ఎలా ఉందో చూడండి. అక్కడ చెప్తున్నాడు భక్తుడు, లోపములను, చెడుతనమును, కృత్రిమమును, మత్సరము అని కింద ఏం వేశాడు? మత్సరం అని కింద వేసాడు. ఏం వేశాడు నాన్న? 3 అని కింద ఏం వేశాడు? చెడ్డ కళ్ళు. ఇక్కడ సౌలు యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి? సౌలు ఎలా చూస్తున్నాడు? విషపు చూపుతో చూస్తున్నాడు. కనుక మానవుని యొక్క జీవితము చెడ్డ కళ్ళు కలిగింది, అసూయ కళ్ళు కలిగింది, లేకపోతే చేదైన కళ్ళు, విషపూరితమైనటువంటి చూపులు మానవుని. మనం ప్రభువుని ఎరక్కముందు, దేవుడు మనం దర్శించకముందు, దేవుని దగ్గరికి మనం రాకముందు మన జీవితం అంతా విషపూరితమైంది. మనలో ఏ విధమైన యోగ్యత లేదు, మధురమైన స్వభావంలో ఏమీ లేదు. కేవలము చేదైనటువంటి జీవితం, కేవలము విషపూరితమైన జీవితం. ఇటువంటి పెదవులు, నాలుక కలిగినటువంటి అనుభవాలు కలిగిన వారుగా ఉన్నాం. ఇంకా చూడండి, రాస్తున్నాడు 64వ కీర్తన 64వ అధ్యాయం 4వ వచనం. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలముల్లో చేదు మాటలను బాణముగా వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని. రెండవది, చేదైనటువంటి మాటలు కలిగిన వారు. మన పెదవులు, మన నాలుక చేదైనది, మన మాటలు, మన యొక్క ఆలోచనలు కూడా చేదైనవి, విషపూరితమైనవి. ఏ విధమైనటువంటి అర్హత మన దగ్గర లేదు. ఎందుకంటే మధురమైన దేవుని ఆరాధించట కొరకే, ఆయనకి సమీపించడానికి మనలో ఏ విధమైన అర్హత లేదు. ఎందుకంటే చేదుకు తీపికి ఆపోజిట్, రెండు కలవు. కలిస్తే ఏమైపోద్ది? ఇంకా ఎక్కువ చేదైపోద్ది, దాన్ని భరించలేనటువంటి చేదైపోద్ది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు. ఇంకా మనం రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనం. ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నది అని కేకలు వేసిరి. కుండ దేన్ని జ్ఞాపకం చేస్తుంది? ఘటము. ఘటము అంటే మానవ యొక్క జీవితము లేక శరీరం, మనమే. కాబట్టి కుండలో ఏముంది? మానవునికి జీవితంలో ఏముంది? విషపూరితమైన ఉంటారు. రుచించడానికి మనలో ఏమీ లేదు, ఎక్కడ చూసినా. అందుకని యెషయా ఏమని రాస్తాడు? నడినెత్తి మొదలుకొని అరికాలు మొదలు వరకు ఎక్కడ చూసినా ఏముంది? చేదు చేదు చేదు. ఎక్కడ చూసినా దుర్వాసన. 38వ అధ్యాయం కీర్తన గ్రంథం 38వ అధ్యాయం చదవండి. 4వ వచనం, 4-5 వచనం. నా దోషములు నా తల మీద పొర్లిపోయినవి, నేను మోయలేని బరువులే నా మీద మోపడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయముల దుర్వాసన గలవై స్రవిస్తున్నాయి. ఎక్కడ చూసినా చేదే, విషమే, పాపమే, బలహీనతే. అవి పచ్చిబుండ్లుగా దుర్వాసనతో కంపు కొడుతూ
మనకు మనం ఓర్చుకోలేని, ఇతరులు కూడా ఓర్చుకోలేని స్థితిలో మన జీవితాలు. అందుకని సేనాదయం పట్టినోడంట సంఖ్యలతో బంధిస్తే వాడు ఏం చేశాడు, తుత్తినీలుగా చేసి సమాధిలోనికి వెళ్ళి అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు, తన్ను తాను రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు. ఎవరైనా దగ్గరికి వస్తే వాళ్ళని కొడుతున్నాడు. వాడికి మేలు లేదు, ఇతరులకి కూడా క్షేమం లేకుండా. అటువంటి భయంకరమైనటువంటి స్థితి కలిగినటువంటి మనలను, దీని ఫలితము అంతము విషపూరితమైనటువంటి లేదా చేదైన అనుభవాలు, లేక పాపముతో నింపబడిన అనుభవాలు, కఠినమైన అనుభవాలు, లేకపోతే లోకములో మనం ఇక్కడ మనం చదువుకున్న మత్సరముతో కూడిన సంగతులు, దుర్వాసనతో మన జీవితంలో లోకంలో సాగిస్తున్నప్పుడు మన జీవితం ఎలా ఉంది? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 14-15 వచనాలు. మనమేళ కూర్చుండి ఉన్నాము, మనం పోగు చేయబడి ప్రాకారం గల పట్టణంలోనికి పోదాము, అక్కడనే చచ్చిపోదాము రండి. యెహోవా మనలను నాశనము చేయుచున్నాడు, ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడిని యెహోవా మనకు విషజలము. దేవునికి విరోధంగా ఉన్నందువల్ల ఏమి మన ఫలితం ఏంటి? భయంకరమైన పరిస్థితి. లోకము, పాపము, భౌతికమైన మనల్ని ఏలుబడి చేసి ఏం చేసినాయంట? నెమ్మది లేకుండా చేసినాయంట. 15వ వచనం అదే కదా, మనము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేమియు రాదైన, క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతియే కలుగుచున్నది. కాబట్టి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, శాంతి లేదు. కారణం ఏంటి? పాపం అనే విషయము మనల్ని ఏలుబడి చేసి అటువంటి భయంకరమైన స్థితిలో మన జీవితాలను నడిపించుకున్న వారముగా ఉన్నాం. లోకము మనల్ని ఆ రీతిగా ఈ పాపము చేత ముంచివేసింది. ఈ పాపమునకు విడుదల లేదు, ఈ పాపమునకు విరుగుడు లేదు, ఈ పాపమును పరిహరించేవాడు లేడు. అటువంటి సమయంలో పాపభీతితో, అసమాధానముతో, అశాంతితో జీవిస్తున్న మనలను ఆ దేవాది దేవుడు కుమారుని రూపంలో లోకమున దిగవచ్చి మనల్ని ప్రేమించి మన రక్షణ కొరకై విమోచన క్రయధనముగా చేయబడి, సిలువలో బలియాగముగా చేయబడి, తాను సిలువలో అర్పించిన ఆ యొక్క బలియాగము ద్వారా, ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా మన పాపములకు విముక్తి కలిగించి మన చేదు విషము ఆయన త్రాగి ఏం చేశాడు? మనకు మధురమైన అనుభవాలు కలిగజేశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో. అంటే ఆ గిన్నెలో ఏముంది? వేషపు పాత్ర, పాపపు పాత్ర. మానవుని యొక్క పాపాలన్నీ ఆ గిన్నెలో వేయబడినాయి. మానవుని యొక్క చేదైన జీవితం అంతా, ఆ స్రవించే జీవితం, ఆ దుర్వాసన, ఆ కంపు, ఆ బలహీనత, ఆ శత్రుత్వం, ఆ పాపము, ఆ విధేయత, అజ్ఞానము, బలహీనత అని ఆ పాత్రలు వేయబడి. తండ్రి అంటున్నాడు కొడుకుతో చూపించి నువ్వు తాగే అంటున్నాడు. కొడుకు ఏమంటున్నాడు? చాలా కష్టం నాన్న, చాలా కష్టం, ఇది తాగలేను. ఒకవేళ వీలైతే అది అక్కడ రాశాడు కదా, సాధ్యమైతే దీన్ని. తండ్రి అంటాడు, మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే నువ్వు తాగాల్సిందే. ఎందుకంటే మానవుని యొక్క పాప పరిహారము కొరకు ఈ లోకాన్ని దిగివచ్చావు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పావు, నువ్వు నేనున్నాను, నన్ను పంపించమన్నావు. అక్కడ భక్తుడు ఏంటంటే యెషయా రూపంలో మనకు కనబడినా ఆ స్వరము ప్రభు స్వరం, తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ యొక్క స్వరమే, నేనున్నాను, నన్ను పంపమన్నావు. అవును, నువ్వు ఇష్టపూర్వకంగా లోకానికి వచ్చావు, నా ఇష్టము నెరవేర్చిన లోకానికి వచ్చావు, మానవుని యొక్క పాప పరిహారం కొరకే లోకానికి వచ్చావు. నువ్వు తాగవలసిందే ఆ పాత్ర. అందుకని ఏమంటున్నాడు చదవనమాట, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే. అంటే ఆ భయంకరమైనటువంటి పాత్ర మనము త్రాగవలసిన, లేక మన జీవితము, మన పాపము, మన చేదు, మన విషము, మన యొక్క రుగ్మత, మన యొక్క కళంకము, మన యొక్క అపవిత్రత, మన బలహీనత ఆ ప్రభు సిలువలో త్రాగడానికి ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం, 33వ వచనం, 33వ వచనం కూడా 27, మత్తయి సువార్త 27, 33, 34. మత్తయి సువార్త 27వ అధ్యాయం 33, 34 వచనాలు. వారు
అర్థమిచ్చు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గోత అనబడిన చోటికి వచ్చి చదవండి. చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయన త్రాగని, ఆ పాత్ర, ఆ విష పాత్ర ఆయన తాగాడు. మన చేదైన జీవితం ఆయన భరించాడు. మన పాపభరితమైన జీవితం ఆయన భరించాడు. మన మలినమంతా ఆయన భరించాడు. మనకు బదులుగా ఆయన శిక్షణ అనుభవించాడు. మనకు బదులుగా వేదన పొందాడు. మనకు బదులుగా అవమానపరచబడ్డాడు. మనకు బదులుగా నిందించబడ్డాడు. మనకు బదులుగా ద్వేషించబడ్డాడు. మనకు బదులుగా కొట్టబడ్డాడు. మనకు బదులుగా పంచగాయాల ద్వారా ఆ విష పాత్ర ఆయన త్రాగాడు. మనకేమిచ్చాడు? మధురానుభూతి ఇచ్చాడు. ఆ చేదు చేరక ఆయన తాగాడు. ఆ విష పాత్ర ఆయన త్రాగుడు ద్వారా మనకు మేలు కలిగింది, క్షేమం కలిగింది, నెమ్మది వచ్చింది, సంతోషం ఇచ్చింది, సమాధానం వచ్చింది, మన జీవితంలో మార్పు వచ్చింది, మన జీవితం అంతా మారిపోయింది, ధన్యమైపోయింది. ఆ పాత్రను ఆయన తాగి ఆయన విలువైన అమూల్యమైన రక్తాన్ని శిలువలో దారదారులుగా కార్చాడు. ఆ రక్తమే నది వల్లే ప్రవహించి నీ దగ్గరకు, నా దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని, నా జీవితాన్ని కడిగి శుద్ధీకరించి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసి ఆ జీవము గల దేవుణ్ణి, ఆ యొక్క సర్వ సృష్టికర్తను, ఆ మహాదేవుణ్ణి, ఇంకా ఏం చదువుకున్నాం? పరమదేవుణ్ణి, పరమ ప్రభువును, దేవతలకు దేవుడు, రాజులకు రాజు నుండి ఆ ప్రభువును ఆరాధించట కొరకై అర్హత మనకు అనుగ్రహించాడు. ఇది కేవలము ఉచితంగా ఇచ్చాడు మనకి. మనం కోరుకున్నదో, మన దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నదో కాదు. ఇశ్రాయేలు దేశంలో, యెరూషలేములో తెచ్చుకున్నది కాదు. ఆయనే మన దగ్గరికి వచ్చి ఉచితముగా మనకిచ్చి మన చేదైన పాత్ర ఆయన తాగి వేసి మన జీవితాన్ని మధురంగా మార్చాడు. ఎలా మార్చాడో ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. మనకేమి ఇచ్చాడో చూడండి. మొట్టమొదటి పరమగీతములు మొదట వచ్చాయి. మనందరికీ పరిచయమైన మాటలే ఆరాధన కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరమగీతములు మొదట అధ్యాయము 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాను గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా, మనకున్నటువంటి విషము, చేదు, ఆ పాత్ర ఆయన తాగి మనకేమిచ్చాడు? మధురమైన ప్రేమనిచ్చాడు. మధురమైన ప్రేమనిచ్చాడు. ఇక అందులో ఆ మధురమైన ఆ ప్రేమను మనం అనుభవించడానికి పొంగి పొర్లిపోవాలన్నమాట. ఆ ప్రేమలో మనల్ని ముంచివేశాడు. మన చేదంతా తొలగించి వేశాడు. మనలో ఉన్న నీచ స్థితి, పాపస్థితి తొలగించేశాడు. మనలో ఉన్న అపవిత్రత కడిగి వేశాడు. మనలో ఉన్న మలినము తీసివేశాడు. మలిన వస్త్రాలు తీసివేశాడు. ఆ పాప భీతి, పాప సంబంధమైన క్రియలను తొలగించి వేశాడు. మధురమైన ప్రేమను మనకిచ్చాడు. మధురమైన ప్రేమ. అందుకని ఆయన ప్రేమ అంట పరమగీతలో రాస్తాడు. చూడండి, 8వ అధ్యాయం 8వ అధ్యాయం 7వ వచనం. అగాధ సముద్ర జలము నీ ప్రేమను ఆర్పజాలవు, నదీ ప్రవాహములు దానిని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసి. అంటే మన స్వాస్థ్యమంతా ఇచ్చినా ఆ ప్రేమ దొరకదు. అగాధ సముద్రం. అందుకని భక్తుడు పాట, అర్పగలేము నీ మధుర ప్రేమ, అగాధ సముద్రముల్ జ్వాలామయుడా. అంటే ఆ ప్రేమను మనము అగాధ సముద్రముల జలములతో ఆర్పలేము. అంటే మన బుక్లో లేకపోవచ్చు, కానీ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం అనే పాట ఒకటి ఉంది, దాంట్లో రాశాడు భక్తుడు. కాబట్టి ఆ ప్రేమ ఆరిపోనిది. అగాధ సముద్ర జలములు దాన్ని ముంచివేయలేవు. మధురమైనటువంటి ప్రేమ, ఆ ప్రేమను నాకు ఇచ్చాడు. ఆ ప్రేమను బట్టే ఈనాడు ఆ కృపాసింహాసనం దగ్గరికి, ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి ఆ ప్రేమను గుర్తు చేసుకుంటూ, ఆ శిలువ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, మనకు ప్రేమ అనే 2 అక్షరాలు మనకి ఇవ్వడానికి ఆయన ఎంతో ఆ బలి, అర్పణ, త్యాగము, ఆ యొక్క సమర్పణ చేయడం ద్వారా ఈ ప్రేమ నాకు దొరికింది. అందుకే ఆ మధురమైన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువుని నేను ఆరాధిస్తాను. నాలో చేదు, విషము, అపవిత్రత, అసూయ, బలహీనత, నాలో దేవునికి ఇష్టం లేనివన్నీ తొలగింపజేసి, మూర్ఖ స్వభావము, స్రవించే దుర్వాసన, ఆ కుళ్ళు, కంపు, ఇవన్నీ తీసివేసి మధురమైన ప్రేమ నాకు ఇచ్చావయ్యా. అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నా. ఇది మొదటిది. రెండవది యెహెజ్కేలు గ్రంథం
3వ అధ్యాయము 3వ అధ్యాయం 2-3 వచనాలు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుతుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో కడుపు నింపుకునమని నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించి తిని. ఎలా ఉందంట? నా నోటికి తేనె వలెను మధురముగా. రెండవది ఏమిచ్చాడంటే మన చేదుని తీసివేసి మధురమైన వాక్యాన్ని మనకిచ్చాడు. మధురమైన దేవుని యొక్క వాక్యాన్ని మనకిచ్చాడు. ఏమిటా మధురమైన వాక్యం? ఆ ప్రభువే. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యమే. ఆ ప్రభువే మన దగ్గరకు వచ్చేసాడు. ఆ మధురమైన ప్రభు వాక్య స్వరూపుడికి లోకానికి దిగి వచ్చాడు. ఆ వాక్యమే కృపాచర సంపూర్ణంగా మన మధ్యలో నివసించాడు. ఆ వాక్యము ద్వారానే మన జీవితాలు మార్చబడింది. ఆ వాక్యము నీ నోటను, నీ హృదయంలోను, నీ ఇంట్లోను, నీ జీవితంలోను ఆయన కలుగు చేశాడు. అది మనకు మధురమైన వాక్యం కనుగరించి. అందుకనే దావీదు రాస్తాడు 19వ కీర్తనలో, జుంటె తేనె దారుల కంటే మధురమైనది నీ వాక్యం. చదువున్న మాట, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా. అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిం బంగారము కంటేను, కోరదగినవి తేనె కంటేను, చుంటె తేనె దారుల కంటేను మధురమైనవి. రెండవది, ఆ ప్రేమగల దేవుడు మనలో ఉన్న చేదుని తీసివేసి ఆ విషపు పాత్ర ఆయన తాగి, ఆ పాపపు పాత్రను ఆయన త్రాగి మధురమైనటువంటి ఆ వాక్యాన్ని మనకిచ్చాడు. ఆ వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, త్రోవ చూపిస్తుంది, నడిపిస్తుంది, వాగ్దానం ఇస్తుంది, నెరవేరుస్తుంది. ప్రతి అనుదిన జీవితంలో వాక్యమే మనకు తోడుగా ఉంటుంది. అద్భుతమైన ఆ ప్రేమ వాక్యాన్ని మనకు అనుగ్రహింపచేశాడు. ప్రభువు నువ్వు ఇచ్చినటువంటి ఈ జీవవాక్కును బట్టి ఉన్నాను. నేను పాపపు పాత్రతో, విషపు పాత్రతో నా జీవితాన్ని నష్టపరుచుకున్నా. ఎవరు నన్ను లక్ష్య పెట్టలే. నీవు నన్ను చూసావు, నా జీవితాన్ని మార్చావు, నూతన పరిచావు, నీ మధురమైన వాక్యాన్ని నాకు ఇచ్చు. అక్కడక్కడ మనం వీడియోలు చూస్తుంటాం. పిచ్చోడు జుట్టు బాగా పెరిగిపోయి తలంతా కురుపులతో ఉంటే ఆ చెత్త కుప్పలో కూర్చొని ఆ మెతుకులు తిని అవి ఇవి చెత్తగా ఏరుకుంటా ఒక పెద్ద దాన్ని ఏమంటారు, సంచోటి వేసుకుని దాన్ని నిండా చెత్తగా తీసుకొని ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం వేసిన బట్టలు కాళ్ళన్నీ పగిలిపోయి చేతులన్నీ వడిలిపోయినాయి. ఎవడో అలా వెళ్ళిపోతూ కారులో దిగి వచ్చి వాడిని పట్టుకొని, వాడేమో విసురుతూ ఉంటాడు, పట్టుకునేవాడు వాడిని శుభ్రంగా చోట తీసుకెళ్ళి శుభ్రంగా షేవ్ చేసి తలస్నానం చేసి వాడికి మంచి బట్టలు వేసి కూర్చోబెట్టి వాడికి భోజనం పెడతారు. చూసింటారు, మీరు వీడియోలు చూసినారు. వాడి గత జీవితం ఎలా ఉంది, వీళ్ళు వాడిని సిద్ధపరిచిందరు ఎలా ఉంది. ఒక్కసారి మన జీవితాన్ని మనం ట్యాలీ చేసుకుందామా? దేవుడు మనల్ని దర్శించక ముందు ఆ పిచ్చివాని జీవితం, ఆ పాపపు జీవితం, ఆ పవిత్రుని జీవితం ఎవరూ ప్రేమించలేదు. అందరూ ద్వేషించారు, అందరూ దూరం అయిపోయారు. ఏ విధమైనటువంటి మేలు లేదు. ఆ ఎండకి తడిసి వానకి తడిసి ఎండకి ఎండి ఆ మంచుకు మన జీవితాలు నష్టం. హృదయం అంతా మలినముతో, అపవిత్రతతో, చిరాకుతో. అయితే దేవుడు మనల్ని, ఆ పరమ ప్రభు మనల్ని దర్శించి మన దగ్గరకు వచ్చి మన జీవితాన్ని మార్చి మనల్ని నూతన పరిచి నూతన సృష్టిగా చేసి నూతన వస్త్రం ఇచ్చి నూతనమైనటువంటి జీవితం మనకిచ్చి తీసుకెళ్ళి ఆయన యొక్క గృహంలో, ఆయన ఇంట్లో, ఆయన మందిరంలో మనం సమకూర్చుకున్నాడు. ఆ మధురమైన వాక్యం దగ్గరికి మనం తీసుకుని వచ్చాడు. ఆ వాక్యమే ఏం చేసింది? ఉదయకాలమే ప్రార్థన చేశారు నాన్నగారు పిల్లలకి ప్రార్థన చేస్తూ, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను. ఆ చీకటి అంతా పోయింది, అపవిత్రత అంతా పోయింది. ఆ వెలుగుతో నింపాడు, వెలుగు సంబంధాలుగా చేశాడు. కాబట్టి రెండవది, మనలో ఉన్న చేదు ఆయన త్రాగాడు, ఆ విషపు పాత్ర ఆయన త్రాగాడు. మనకేమిచ్చాడు? జీవపు వాక్యం, మధురమైన వాక్యం మనకి ఇచ్చాడు. అందుని బట్టి ఆ ప్రభువును మనం ఆరాధించాలి. రెండవది. మూడవది చూడండి, యోహాను పరమగీతంలో 5వ అధ్యాయం, పరమగీతంలో 5వ అధ్యాయం 16వ వచనం. పరమగీతములు 5:16. అతని నోరు అతి మధురము. మూడవది అతని నోరు అతి మధురం. అనగా ఆయన
మధురమైన మాటలు మనకి ఇచ్చాడు. ఆయన మధురమైన మాటలు మనకి ఇచ్చాడు. లోకంలో ఎవరు మనల్ని లక్ష్య పెట్టకుండా మన జీవితాలు దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడే మన దగ్గరికి వచ్చి ఆయన మధురమైన మాటలతో మనల్ని పిలిచాడు. యేసుక్రీస్తు లాంగ్వేజ్ మనం చూసే సువార్తల్లో 4 సువార్తల్లో స్త్రీలు అనుకోండి ఏమని పిలిచేవాడు? అమ్మా అని పిలిచాడు. అదే పురుషులు అనుకోండి ఏమనేవాడు? కుమారుడా పిలిచాడు. ఆయన మధురమైన మాటలు, ఆయన నోట మధురమైన మాటలు ఉన్నాయి. ఆ మధురమైన మాటలే లోక సంబంధం మాటలు ఎలా ఉంటాయారా? ఊరే అది ఇది ఉంటాయి కదా లోకంలో. మంచిగా ఉన్నంతసేపు మంచిగా పేరు పెట్టి పిలుచుకున్న తర్వాత అది ఇది ఆడిడు లోకంలో రకరకాలు ఉంటాయి. అయితే మన ప్రభు మధురమైన మాటలు. ఎందుకు మధురమైన మాటలు అంటే ఆయన పెదవుల మీద ఏముంది? దయారసం, దయగలిగిన మాటలు. చదవండి ఒకసారి కీర్తన గ్రంథం 45వ అధ్యాయం. కీర్తనలు 45వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. ఆయన పెదవుల మీద ఏముందండి? దయగలిగిన మాటలు. ఆయన దయగలిగిన మాటలకు అందరూ ఆశ్చర్యపోయారట. ఆయన మధురమైన మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. నీ దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి దేవుడు అదే పలికాడు. ఆయన ఏమి వ్యర్థమైన సంభాషణ చేయలే. కుమారుడా, కుమార్తె, లేదా అమ్మ, లేదా విలువైనటువంటి అమూల్యమైనటువంటి పలుకుల ద్వారా మనం దర్శించాడు, మన జీవితాన్ని మార్చాడు. ఆ పలుకులు లేక ఆ మాటలు మన హృదయాన్ని ఎత్తుకునేటట్లుగా చేశాడు. మనలో ఉన్నటువంటి విషమంతా తొలగించినట్లుగా చేశాడు. ఆ చేదంతా తీసివేశాడు. ఆ పవిత్రతంతా, ఆ పాపమంతా తీసివేశాడు. పవిత్రమైనటువంటి హృదయం. ఆ మాటలే మనల్ని పవిత్రపరిచింది. ఆ పవిత్రమైన మాటలే, ఆ పెదవుల మీద పోయబడిన ఆ దయారసమే మన జీవితాన్ని ఏం చేసింది? మార్చగలిగింది. ఒకవేళ కఠినమైన మాటలతో ఆయన మన దగ్గరికి వచ్చింటే మనం మారపోదేమేమో. దయగలిగిన మాటలతో, ప్రేమ కలిగిన మాటలతో, ఆశ్చర్యము కలిగించే మాటలతో ఆయన మన దగ్గరికి వచ్చాడు. మన జీవితాన్ని ధన్యం చేశాడు. చదండి ఒక వచనం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం. ఆ మధురమైన మాటలు ఏం చేస్తాయంట? 9వ వచనం అండి. సామెతలు 27:9. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చిలికాని హృదయంలోని వచ్చు మధురమైన మాటలు. అబ్బా, ఆ చిలికానిగా లేక సహోదరుడిగా లేక స్నేహితుడిగా. అందుకని 17 ఈ సామెతల గ్రంథంలో మనం చూస్తాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాస్తాడు. కాబట్టి ఒక చిలికాని వలె, ఒక సహోదరుని వలె మధురమైన మాటల ద్వారా, ఆ దయగలిగిన మాటల ద్వారా, ఆ పెదవుల మీద దయారసమైనటువంటి మాటలు కలిగి మన దగ్గరికి వచ్చాడు. మన జీవితాన్ని మార్చాడు. మన విషము, మన చేదు, ఆ పాప పాత్ర తీసివేశాడు. మనను మధురానుభూతులను మార్చాడు. నీవు ఇచ్చిన మధురమైన మాటలు బట్టి నిన్ను స్తుతిస్తున్నాయా, నీ పెదవుల మీద దయారసం ఉందయ్యా, ఆ దయ నాకు చూపించావు అని ఆ ప్రభువును మనము స్తుతించాలి. ఇది 3వది. 4వది చూడండి, అపొస్తలుల కార్యం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 13వ వచనం. అపొస్తలుల కార్యం 9:13. సారీ, అది కాదు, ఒక నిమిషం ఉండండి. చదవని కంటిన్యూ చేయండి. న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం. అక్కడ చెట్ల గురించిన సందర్భం మనం అక్కడ చూస్తాం. 9వ అధ్యాయం అండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9వ
12వ వచనం చదవండి. అటు తర్వాత చెట్లు నీ వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్ని అడుగగా దేవుణ్ణి మానవులను సంతోషపెట్టినట్లు నా ద్రాక్షారసము నేనయ్యక ఏమంటాడండి అక్కడ? మధురమైన ద్రాక్షారసం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. ఆమోసు గ్రంథం 9:13 వచనం. 760 పేజీ. రాబోవు దినములలో కోయివారును దున్నువారును వెంటనే ఒత్తురు, విత్తనములు చల్లువారి వెంటనే ద్రాక్ష పన్ను తొక్కువారును ఒత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము. 4వది మధురమైన ద్రాక్షారసం మనకి ఇచ్చాడట. చేదైన అనుభవం తీసివేసి మధురమైన ద్రాక్షారసం. మధురమైన ద్రాక్షారసం దేనికి సూచన? మనం న్యాయాధిపతి గ్రంథం చదువుకున్నాం కదా, సంతోషమునకు. చేదైన జీవితము దుఃఖమునకు, ఏడుపునకు, లేకపోతే అశాంతికి, అసమాధానమునకు గుర్తుగా ఉంది. ఈ మధురమైన ద్రాక్షారసము సంతోషమునకు గుర్తుగా ఉంది. మనము లోకములో సంతోషము లేక, సమాధానం లేక, నెమ్మది లేక, మనం ఇందాక ఇరిమియా గ్రంథంలో 8వ అధ్యాయంలో చదువుకున్నాం, శాంతి లేక, క్షేమము లేక జీవిస్తున్నప్పుడు ఆ ప్రేమగల దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, ఆ పరమదేవుడు లోకమును దిగి వచ్చి ఒక మధురమైన ద్రాక్షారసం వలె మార్చబడి ఆయన ఆ మధురమైన ద్రాక్షారసం నీకు నాకు ఇచ్చి మనకేమిచ్చాడు? సంతోషం, నెమ్మదిని, శాంతిని, సమాధానం ఇచ్చాడు. అందుకని పేతురు అంటాడు, ఈ సంతోషం ఎటువంటిదంట? చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషం. చేదైన జీవితం ఎలా ఉంటుంది? చేదు నోట్లో పెట్టుకుని నవ్వుతామా? చేదు అసలు చేదని వాసన అని కనబడగానే ఏమైపోద్ది ముఖమంతా? మన ముఖ కవలికలు కానీ, లేకపోతే లోన దాన్ని ఏమంటారు, గొంతులో ఇవన్నీ ఈ తినే ఇది ఉంటుంది, ఈ నాడి ఉంటుంది చూసారా, అన్నీ కూడా ఏమైపోతాయి? వామిటింగ్ సెన్సేషన్లోకి వచ్చేస్తాయి. ఇది కాకరకాయ కూర వండితేనే రాత్రి కాకరకాయ కూర పెట్టారు మాకు. అది నోట్లో పెట్టుకుంటేనే అంటే మంచిది అనుకోండి, అది చెప్తున్నాను, దాని స్వభావం చెప్తున్నాను. ఈ చేదు ఏం చేస్తుందన్నమాట? మనకు నెమ్మది లేకుండా చేస్తుంది, శాంతి లేకుండా చేస్తుంది, సంతోషం లేక చేస్తుంది. ఆ మధురమైన ద్రాక్షారసంగా మార్చబడిన ఆ ప్రభు ఈ లోకమును దిగి వచ్చి ఆయన మరొకరికే ఆయన దుఃఖపడి, ఆయన శ్రమపడి, ఆయన వేదనపడి, ఆయన హింసించబడి మనకేమిచ్చాడు? సంతోషం. ఇది చెప్పన శక్యం మహిమాయుక్తమైన సంతోషం. ఇది గొప్ప సంతోషం. ఇది మనం వర్ణించలేనటువంటి సంతోషం. ఆ సంతోషముతో మనల్ని ముంచివేశాడు. కాబట్టి 4వది ఈ చేదు, ఈ విషపు పాత్ర, ఈ పాపపు పాత్ర ఆయన త్రాగివేశాడు. మనకు మధురమైన ద్రాక్షరసముగా, సంతోషమిచ్చేదిగా, ఆనందభరితమైన జీవితంగా మనం చేశాడు. అందుకని ఆయన ఆరాధించినప్పుడు ఆత్మతో, సత్యముతో, యథార్థముగా, సంతోషముగా. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఆ కుంటివాడు, దేవాలయం బయట ఉన్న కుంటివాడు ఎలా లోనికి వెళ్ళాడంట? సంతోషముతో గంతులు వేస్తూ, లేచి నిలబడి గంతులు వేస్తూ సంతోషముగా ఆయన్ను స్తుతిస్తూ దేవాలయంలోకి వెళ్ళాడు అని రాస్తాడు అక్కడ. కాబట్టి ఆ సంతోషం మనం అనుభవించి ఆ ప్రభువును ఆరాధించే వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దాని కొరకే మనలో ఉన్న ఆ చేదైన అనుభవాలని ఆయన త్రాగివేశాడు, మనకు మధురమైన జీవితాన్ని ఇచ్చాడు. మధురమైన ద్రాక్షారసముగా మార్చబడ్డాడు. ఆ ద్రాక్షారసమే మన జీవితంలోకి సంతోషం ఇచ్చింది. ఆ సంతోషాన్ని బట్టి ఆ ప్రభువును మనము ఆరాధించాలి. తిరిగి చివరిది చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయడి, సిద్ధము చేసుకుని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించటం వలన మీరు. ఇక్కడ మధురమైన ఆహారము, క్రొవ్విన మాంసమును భక్షించుడి. మధురమైన ఆహారం మనకి ఇచ్చాడు. మన కొరకే ఆయన సిలువలో ఎండిపోయాడు, సిలువలో జీవచ్ఛవంగా ఉండిపోయాడు. చివరి రక్తబొడ్డు వరకు దారపోసాడు.
ఆయన మాంసము ఆ యొక్క కొడాలతో కొడుతుంటే ఆ వీపంతా చిందరబందరం అయిపోయింది. మీరు ఒకవేళ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని ఇంగ్లీష్లో మూవీ ఉంటుంది, ఒకటి తెలుగులో కూడా డబ్ చేశారు. ఆ మూవీ చూస్తే, మూవీ కాదు, యేసు ప్రభుడిని శ్రమలు, యేసు ప్రభుని గొల్గొత ఆ యొక్క ఒలివ కొండలో పట్టుకున్న దగ్గర నుంచి సిలువ వేసే వరకు ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ తీసాడు. ఒక గంటన్నర ఉంటుంది. ఆయన కొరడాలతో కొడుతుంటే ఒక్క కొరడాకి 15 ఇనప ముళ్ళు కలిగినటువంటి 15 యాంగిల్స్ ఉంటాయంట, ఉంటాయి. దాన్ని ఇలా కొడితే అది వచ్చి ఇక్కడ చుట్టుకుంటుంది అన్నమాట, ఇలా పడుతుంది. ఇక్కడ ఆ బంటుతో ఏం చేస్తాడంటే ఈ పట్టిన దాన్ని ఇలా పడుతుంది కదా, ఇలా లాగుతాడు. ఆ మొక్కలో ఇలా ఇలా ఎగిరి పడుతుంది. ఆ సీన్ చూపిస్తారు దాంట్లో. చాలా భయంకరమైనటువంటి వేదన మన కొరకు ప్రభు పట్టాడు. ఆయన మాంసం అంతా చీల్చబడిపోయింది, చిందరబందరం అయిపోయింది. ఆయన ఇంకేమీ లేదు, జీవోత్సవం అయిపోయాడు, నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. కారణం ఏంటి? నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకే, నా కొరకే, జీవాహారంగా మార్చబడ్డ కొరకే, ఆ మధురమైన ఆహారముగా మార్చబడ్డ కొరకే ఆయన మాంసం అంతా ముద్దగా చేయబడింది. అందులో ఏం చేస్తారంటే బండవుతులు 2 చేతులు ఇలా ఈడ్చుకెళ్ళిపోతూ ఉంటారు, రక్తం అలా పారుతాం. అది చూడడానికి అలాగుంటే ఆ దినాల వాళ్ళు ప్రత్యక్షమైనటువంటి సాక్షులు ఇంకెంత ఆ వేదన అనుభవించుంటారు. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆయన శిష్యులు కానీ లేకపోతే ఆయన వెంబడించిన వారందరూ చుట్టూ ఉండి చూస్తూ ఉంటారు కదా, ఎంత వేదన అనుభవించుంటారు. అంత వేదన ప్రభు పొందాడు మన కొరకు. నిన్ను నన్ను మధురముగా మార్చడు. ఆ చేదు, ఆ విషము, ఆ పాప పాత్ర ఆయన భరించాడు. అందుకని పాట పాడతాం. నే పాడేదా నిత్యం పాడేదన్న పాటలో మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి, మంచి కాపరి నీవైతివి, గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి, పాపపు పాత్రను నీవే త్రాగితివి, పాపపు పాత్రను నీవే త్రాగితివి, రక్షణ పాత్రను నాకు సాగితివి, రక్షణ పాత్రను నాకు సాగితివి. హర్షించి ప్రభు పాడెదను, హర్షించి ప్రభు పాడెదను, నే పాడేదా నిత్యము పాడెదల్, నే పాడేదా నిత్యము పాడే. ఈ రోజున ఆ పాట పాడుకుంటున్నామంటే ఆ పాట వెనకాల ఎంత త్యాగం, ఎంత సమర్పణ, ఎంత యాగమో ఆ ప్రభు మన కొరకు పడ్డాడు. కేవలం నిన్ను నన్ను ప్రేమించి ఆ విషముతోనే, ఆ చేదుతోనే, ఆ బలహీనతోనే, అవిధేయతతోనే, అజ్ఞానముతోనే, ఆ యొక్క పాపముతోనే మన జీవితాలు ముగిస్తే నిత్యమైన నరకం, అగ్నిగుండం, యుగయుగలు యాత్ర పడే స్థితి, అగ్ని ఆరని పురుగు ఆరని స్థితిలోకి వెళ్ళిపోతారు నా ప్రజలందరూ. వీరి కొరకు నేను ఒక్కడనే ఆ త్యాగాన్ని భరిస్తే, ఆ అర్పణగా చేయబడితే, ఆ ముద్దగా చేయబడితే, నేను ఒక్కనే శ్రమ పడితే, నా ప్రేమను వీళ్ళకి పంచితే వీళ్ళందరూ ఏమవుతారు? నిత్యరాజ్యమునకు, పరలోకానికి వెళతారు. అటు ఆశతో ఆ తండ్రి తన కుమారుని ప్రేమించి ఈ లోకానికి పంపించి ఆ మధురమైన ప్రేమ మనకి ఇచ్చాడు. ఆ మధురమైన వాక్య స్వరూపుడిగా ఆయన మనకు దొరికాడు. ఆ మధురమైన సంతోషము, ఆ మధురమైన ఆ పెదవుల మీద దయారసం మనకి ఇచ్చాడు. ఆ మధురమైనటువంటి ఆహారముగా ద్రాక్షరసముగా ఆయన మార్చబడ్డాడు. ఈనాడు మనము సంతోషముగా ఆనందధ్వనితో నిండైన కృతజ్ఞతతో మన కొరకు చేయబడిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించబద్దులమై ఉన్నాం. అందుకని మనం చదువుకున్న భాగంలోకి రండి, ముగిస్తాను. 69వ కీర్తన, కీర్తన గ్రంథం 69వ అధ్యాయం.
అందరం కలిపి చదువుదాం. 21వ వచనం, 69, 21 అందరం కలిపి గట్టిగా. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పినైనప్పుడు చిరకంద్ర. దేవాది దేవునితో సంతోషముగా ఆనందముతో పరలోకములో మహాదూతల చేత పొగడబడిన ఆ ప్రభు, ఆ వేవేల కోటాని కోట్ల దూతలతో ఆనందించవలసిన ప్రభు, వారి ఆరాధన అంగీకరించి ఆ సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వన అవ్వవలసిన ఆ ప్రభు, నీ కొరకే సర్వమును విడిచిపెట్టి లోకమునకు దిగి వచ్చి ప్రాణం పెట్టి త్యాగము చేసి, అందుకని ఫిలిప్పీ పత్రిక 2వ వచనం మనం చదువుతాం, దాసుని స్వరూపం ధరించుకుని రిక్తినిగా చేసుకుని మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా ఆయన ఏం చేయబడ్డాడు, తను తాను సంపూర్ణంగా నిన్ను నన్ను హెచ్చించడం కొరకే, నిన్ను నన్ను గొప్పవానిగా చేయడం కొరకే, నీకు నాకు ఆ ప్రేమను అనుభవించడం కొరకే ఆ దేవుడు ఇష్టపడ్డాడు. అనిత్యమైన శాశ్వతమైన ఆ ప్రేమగల ప్రభు ఆ శిలువలో ఆ కార్యం చేయడం ద్వారా మన విషపు మన చేదు పాత్ర శిలువలో ఆయన త్రాగుడు ద్వారా మనకు నెమ్మది, సంతోషము, శాంతి, క్షేమము దొరికింది. అందుకే ఆ ప్రభువును ఆరాధించాలి. ఎవరు ఆ ప్రభు? ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు. రెండవది పరమదేవుడు, పరమ ప్రభు. మూడవది దేవతలకు దేవుడు, ప్రభువులకు ప్రభు. నాలుగవది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఐదవది మహాదేవుడు, భయంకరుడైన దేవుడు. ఆ దేవాది దేవుని ప్రేమను అనుభవించిన వారమై ఆత్మతో, సత్యముతో, యథార్థముగా, నిండైన కృతజ్ఞతతో ఆ శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువును స్తుతిద్దాం, ఆరాధిద్దాం, గణపరుద్దాం. మనమందరము లేచి నిలబడి పాట పాడుకుందాం. పాట పాడుకునే సమయంలో పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. మీరందరూ చక్కగా ముందుకు జరిగి లైన్లో కూర్చోండి. 103వ పాట. పాట సంఖ్య 103. అర్పింతు స్తుతులు నీ సిలువలోన.